హలో అందరికీ నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. గణపతితో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటో కూడా ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి. అర్థమైపోయిందా? స్వామి డ్రెస్ని చూడంగానే అయ్యప్ప స్వామి పడిపూజ జరుగుతుందండి మా సొంత ఊర్లో. మీకు ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను, కరివేపాకు కోసం వెళ్ళిన వీడియోలో. ఆ వీడియోలో చూపించాను కూడా మా విలేజ్ ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ మా అన్నయ్య మాల వేసుకున్నాడు, మా పెద్దన్నయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడండి. మేము పుట్టిన ఊర్లో జరుగుతున్నది ఈ పూజ. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండి. ఇప్పటిదాకా పడి పూజ వినడం తప్ప దగ్గర నుంచి చూడలేదు. దూరంగా అటు ఇటు వెళ్తున్నప్పుడు ఏదో చూడడం తప్ప, అందరి స్టేటస్లలో చూడడం తప్ప, నేను దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. మా అన్నయ్య కూడా లాస్ట్ ఇయర్ నుంచి వేస్తున్నాడండి. ఇది సెకండ్ టైం మాల వేసుకోవడము. అయ్యప్ప స్వామి, మణికంఠ స్వామి, విఘ్నేశ్వరుడు ఇదంతా కూడా ఖచ్చితంగా ఉంటాయంట. సో ఇవి పెట్టారు, అందుకోసమని ఫస్ట్ విగ్రహాలని నీట్గా వీడియో తీస్తున్నాను. కంప్లీట్గా చూడండి వీడియో. ఎక్కడి నుంచి డెకరేషన్ చేశారు, ఎక్కడి వరకు ఉంది. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు ఒక ఆరు ఇల్లుల వరకు అంత దూరంలో ప్లేస్ సరిపోయేలాగా చేసామన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. ఏదన్నా మిస్టేక్ ఉంటే ప్లీజ్ సారీ, ఏది ఉండదు. ఉంటే కనుక నా మాటలలో ఏమన్నా మిస్టేక్స్ ఉండొచ్చు తప్ప వీడియోలో మాత్రం ఎలాంటి మిస్టేక్ ఉండదండి. ఎందుకంటే ప్రతిదీ కూడా గురుస్వామి చెప్పినట్టుగానే ఈ స్వాములు అలంకరిస్తారు. పూలతో, పండ్లతో, ఆకు, వక్క, మనీ పెట్టే వాళ్ళకు పెట్టబోయే మనీ అంటే మనము వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎలాగైతే వాయనం ఇస్తామో స్వాములకు కూడా వాయనాలు అట్లా రెడీ చేస్తారనమాట. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఎంట్రీ కోసం పీకాక్ దీపం ఉంటుంది కదా అండి, పొడవుది, అదైతే పెట్టాము. ఇంకా మొత్తం టెంట్ డెకరేషన్ కూడా చూడండి. మీకు నిజంగా ఒక పెళ్ళిని చూసినట్టుగానే అనిపిస్తుంది. మీకు పెళ్ళి కూడా చాలా సింపుల్గా ఉంటుందేమో అనిపించింది నాకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే. అంతకంటే బెటర్గా అనిపించింది ఈ డెకరేషన్ అంతా కూడా. నిజంగా ఒక పెళ్లి మండపం లాగానే అనిపించింది. నేను ఇందాక చెప్పినట్టు దీపం ఇదే అండి. ఎంట్రీలో దీపం పెట్టాము. దీపం చుట్టూ కూడా చామంతి పూల మాలని చుట్టూ అలంకరించాము. స్వాములైతే పడి పూజ స్టార్ట్ అనేది 8 గంటలకు 8:30 అట్లా స్టార్ట్ అయిందండి. కాకపోతే అలంకరణ స్టార్ట్ మాత్రం ఎప్పుడో మధ్యాహ్నం భిక్ష అయిన తర్వాతనే స్టార్ట్ చేశారు. ఈరోజే స్వాములందరికీ భిక్ష కూడా మా ఇంట్లోనే అయ్యింది. అయిన తర్వాత అందరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సాయంత్రం పూజకి అట్లా వచ్చారనమాట. వాళ్ళు వచ్చేసరికి పడి పూజ అనేది ఏంటంటే 12 తర్వాత చేయకూడదు అన్నట్టుగా 8 గంటలకు 8:30 అట్లా స్టార్ట్ చేశారు. ఇదంతా డెకరేషన్ అండి. స్వామిని పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎంత దూరం వరకు అయితే స్వాములు వస్తారనే ఎస్టిమేషన్ అయితే మనకు ఉంటుంది కదా, ఇంతమంది వస్తారు అన్నట్టుగా. ఒక 300 మెంబర్స్ అని చెప్పారు మా అన్న వాళ్ళు. కాకపోతే స్థలం మాత్రం కొంచెం ఎక్కువ స్పేసియస్గా ఉండాలండి వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే భజన కార్యక్రమం జరిగేటప్పుడు ఖచ్చితంగా అయ్యప్ప స్వాములు డ్యాన్స్ చేస్తారండి. ఉత్సాహంతో, భక్తితో, చప్పట్లు కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తారు. కాబట్టి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా ప్లేస్ ఖాళీ ప్లేస్ అండి. ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఓన్లీ మేము ఫ్యామిలీ వాళ్ళము, చుట్టుపక్కల వాళ్ళము కూర్చొని పూలు గుచ్చడము. పూలు కూడా ఎందుకు గుచ్చుతున్నాము అంటే దండలు కొనుక్కొచ్చినవన్నీ డెకరేషన్కి పెట్టేశాము. మేము స్వాములు వస్తారు కదా అండి, 300 మెంబర్స్ అనుకుంటున్నాం కదా, అందులో మనకు ఎంత సాధ్యమైతే అన్ని బంతిపూల మాలలు కట్టి పెడతామన్నమాట. వచ్చిన తర్వాత స్వాముల మెడలో అలంకరించడానికి వాళ్ళు అలంకరించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొంటారనమాట. చలి మాత్రం మామూలుగా లేదండి. నాకు అనిపించింది పడి పూజ అంటే ఇంత చేస్తారా అసలుకి, ఒక పెళ్ళి చేసినంత బదులవుతుంది అసలుకి అని నేను షాక్ అయ్యాను. మీరు నమ్మట్లేదేమో, నిజంగా చెప్తున్నా. పుట్టిన దగ్గర నుంచి పూజ గురించి వినడం కూడా ఇలా వినలేదు. పడి పూజకి వెళ్తాం ఇంతవరకే విన్నాను తప్ప అసలు అక్కడ ఏముంటుంది, ఏం చేస్తారు, ఇవేవి తెలియదండి నాకు. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. అది కూడా మా ఫ్యామిలీలో అన్నయ్య మాల వేసుకున్నాడు కాబట్టి నాకైతే చూసే అదృష్టం దొరికింది నా వీడియో ద్వారా.
ఎవరన్నా చూడని వాళ్ళు కూడా చూసే అదృష్టం ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా చూడండి, అందరూ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి. అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోలో ఏం మిస్టేక్స్ ఉన్నా కూడా క్షమించగలరని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో మొత్తం చూసేయండి. ఎలా చేస్తున్నారో కూడా చూడండి. స్వాములైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు అసలు తినేది అల్పాహారము, సాయంత్రము పొద్దున తినేది ఒక పూట భోజనము. అయినప్పటికీ ఇంత చలిలో వాళ్ళు పూజ టైంలో మాత్రం షర్ట్ వేసుకొని ఉండరు. షర్ట్ తీసేసి ఓన్లీ పంచ కట్టుకునే ఉంటారు. వాళ్ళకు చలి తెలీదు, యాష్ట రాదు, నీరసించిపోరు. అసలుకి ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మీరు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత బాగా అనిపించిందంటే. నిజం చెప్తున్నా, నేను 11:30 కాగానే పడుకునేదాన్ని. ఏదో వీడియోస్ ఉన్నప్పుడు తప్ప ఎడిటింగ్ చేసుకుంటూ మిగతా టైం అంతా కూడా ఏదో ఒక పని చేసి పడుకోవడానికి ట్రై చేస్తా, కొంచెం నీరసంగా అనిపించిన. అలాంటిది ఇక్కడ ఏంటోనండి అసలు నిజంగా, అంటే చెప్తున్నాను అని వెరైటీగా అనుకోకండి, నాకైతే నిద్ర వచ్చినట్టు ఏ కోసాన అనిపించలేదండి సీరియస్లీ. అసలు ఎందుకు నిద్ర రాలేదు? 12 గంటలకు పూజ అయిపోయింది. 12 గంటల తర్వాత అల్పాహారం ఇచ్చాము. కానీ అప్పటిదాకా కూడా కొంచెం కూడా అసలు నిద్ర వచ్చినట్టు కానీ ఆవలింతలు కూడా రాలేదు. అంత బాగా అనిపించింది. అంత భక్తితో జనాలతో పాటు మన స్వాములని వీళ్ళని చూస్తేనైతే నాకు అసలు ఇంకా నిద్రేడొచ్చిందండి. నిజంగా చాలా బాగా అనిపించింది. స్వాములంతా డెకరేషన్ చేస్తున్నారు. కొన్ని విడిపూలు, చామంతులు, తెల్ల చామంతులు, పచ్చ చామంతులు, వైలెట్ కలర్, ఇవన్నీ విడివి రోజెస్ కూడా తీసుకొచ్చారు. వాటన్నింటిని కూడా మేము చేసిన సహాయం ఏం లేదండి పెద్దగా. ఫ్రూట్స్ని కట్ చేసి ఇచ్చాము అభిషేకాలకి. ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ మెట్ల మీద పెట్టడానికి ఇచ్చాము. ఇక్కడ స్వాములకి మేము చేసిన హెల్ప్ మాలలు గుచ్చడము, పూలన్నీ విడి పూలన్నిటిని కూడా రెక్కలు తుంచి వాళ్ళకి ఇవ్వడం. రెక్కలు తుంచి మనం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఓం, స్వస్తిక్ ఇలా ఇవన్నీ మళ్ళా అయ్యప్ప స్వామి ఆభరణం ఒకటి ఉంటుంది కదా, గద లాంటిది, అది కూడా దించారు. నాకైతే బాగా అనిపించింది. నేను చూడడము, దగ్గరకు వచ్చి షూట్ చేయడము, వీడియో, ఈ పూజ చూడడము ఇదంతా నాకు ఫస్ట్ టైమే కాబట్టి దయచేసి నా వర్డ్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే క్షమించండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, సారీ కూడా చెప్తున్నా. నెక్స్ట్ మెట్లను ఎలా అలంకరించారో కూడా చూడండి. 2 సైడ్ల ఫ్రూట్స్ పెట్టారు. 1 2 3 4 టైప్స్ పెట్టారు ఫ్రూట్స్ 2 వైపులా. అన్ని మెట్లని అబ్జర్వ్ చేయండి. మెట్లు మేబీ 19 ఉన్నాయి అనుకుంటా, నాకు కూడా పెద్దగా తెలీదు. ఒకసారి మీరే కౌంట్ చేయండి. అన్ని మెట్లకి మధ్యలో ఏమో కర్పూరం పెట్టారు. కర్పూరమే అనుకుంటా, వైట్ కలర్ది, అది పెట్టారు. అది కూడా వెలిగించడమేనండి పూజ స్టార్ట్ అయినాక. అటు చివర్లో ఇటు చివర్లో లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామికి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో కూడా దీపాలు, ప్రతి మెట్టుకి ఒక్కొక్క దీపం మాణిక్యం పెట్టారు. ఇంకా ముందు ఎదురుగా స్వస్తికి ముంగట ఒక 3 మాణిక్యాలు ఉన్నది దీపం అలంకరించాము. ప్రతి దీపం మాణిక్యంలో నూనె పోసి వత్తులు వేసి ముందు జాగ్రత్తగా ఉంచుకున్నామండి. ఎందుకంటే గురుస్వామి వచ్చిన తర్వాత ఈ పని చేయలేదు అని హడావుడి అవ్వకుండా డైరెక్ట్గా పూజలో కూర్చోవచ్చు అన్నట్టుగా ముందే అన్నీ అలంకరించి పెట్టారండి స్వాములు ఓపికగా. మండపం డెకరేషన్ కూడా చూడండి, పెళ్ళి మండపం లాగా అనిపిస్తుంది కదా, నాకైతే అట్లనే అనిపించింది. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మెట్లని కూడా చూశారు కదా, ఎన్ని ఉన్నాయో కూడా మీరు లెక్క పెట్టేసే ఉంటారు. అయినో తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేసేయచ్చు, మిగతా వాళ్ళు నిదానంగా లెక్క పెట్టవచ్చు, ఎందుకంటే నేను స్లో వీడియోనే తీశాను కాబట్టి. ఇంకా మెట్ల కిందికి వచ్చేసరికి 3 దీపాలు చెప్పాను కదా, 3 దీపాలు, తర్వాత స్వస్తిక్, తర్వాత ఓం. ఇంకా నేను కనిపించకపోతే ఎలా మరి వీడియోలో? ఒక్కసారన్నా మనల్ని వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎలా అని చెప్పేసి నేనే సెల్ఫీ వీడియో తీశాను కొంచెం సేపు. అది కూడా 1 మినిట్ కూడా కాదు, సెకండ్స్లో అయిపోయింది. ఎందుకంటే నాకు కూడా ఇది ఒక మెమొరీ అండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం కదా, సో అందుకని నాకు మంచి మెమొరీగా ఉండిపోతుంది అన్నట్టుగా తీసుకున్న వీడియో అనమాట ఇది.
అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, ఈ వీడియో మాత్రం ఈరోజో నిన్ననో తీసిన వీడియో కాదు. లాస్ట్ ట్యూస్డే అంటే మంగళవారం రోజు తీసిన వీడియో. మళ్ళీ మంగళవారం కూడా అయిపోయింది, నిన్నటికి వారం అయిపోయింది. ఈరోజు ఎడిట్ చేస్తున్నా, రేపు అప్లోడ్ అవుతుంది. 1 వీక్ టైం పట్టింది. ఇది అసలే పెళ్ళిళ్ళ టైము. సో దీన్ని వీడియోనంతా కూడా అప్లోడ్ చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలని నాకు అర్థమైపోయింది. ఎందుకు అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి లేదు. ఎక్కడ ఏం చేస్తున్నారో చూసుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి. ఎందుకంటే దేవుడికి సంబంధించిన వాటిల కోసం కొంచెం భయపడుతూనే చేయాలి. నాకు అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో మీ ఇష్టం. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. నాకు తెలిసి తెలియకనే చేస్తున్నా. పర్టికులర్గా ఇది దీనికి ఇది దానికి అన్నట్టుగా నాకేం తెలియదు. సో తెలియనప్పుడు అంత ఓవర్గా చెప్పొద్దు అన్నట్టుగా నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా. మీకు తెలిసింది ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళమే కాదు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా నిద్రపోలేదంటే నమ్మండి, ఇది నిజం. ఎవ్వరు కండ్లు కనీసం ఇట్లా ముయ్యను కూడా ముయ్యలేదండి. అంత నిజంగా కొంతమంది గుళ్ళోకి వెళ్ళినా పడుకుంటారు, జర్నీ చేసినా పడుకుంటారు, బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నాము అన్నా కూడా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. అలాంటిది ఇంత చలిలో స్వెటర్లు వేసుకొని టవల్స్ కప్పుకొని కూర్చొని ఉన్నారు, కానీ నిద్ర మాత్రం ఎవ్వరు నిద్రపోలేదండి. అందరూ అలర్ట్గా ఉన్నారు. స్వాములతో పాటు 12 అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు మెలకువతో ఉన్నారు. చిన్న పిల్లలు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు స్వాములకి. పూలు అందించడం, దండలు అందించడం, ఏ ఐటమ్స్ తీసుకురమ్మన్న దగ్గర తీసుకొచ్చి పెట్టడం, ఇదంతా. ఇంకా మేము రోజ్ ఫ్లవర్స్ చెప్పాను కదండి ఆల్రెడీ ఫస్టే, విడిపూలు చాలానే తీసుకొచ్చారు, చాలా కేజెస్లో తీసుకొచ్చారు. అవన్నింటిని కూడా రెక్కలు వింపి వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళంతా డెకరేషన్ చేశారు. స్వాములే దగ్గరుండి చేశారు. మాకైతే ఎలాంటి కష్టం కలిగించలేదు. మాకు ఏ పనులైతే అప్పచెప్పాలో అవి మాత్రమే అప్పచెప్పారు. అవి కూడా ఇంట్లో అన్నమాట. ఇక డెకరేషన్ విషయానికి వస్తే మాత్రం మొత్తం వీళ్ళే చేసుకున్నారండి. ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ముందుగా వచ్చిన స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంతంగా వాళ్ళే చేసిన డెకరేషన్ అనమాట ఇది. నాకైతే చాలా ఎక్సైటింగ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇలాంటి వాటికి వెళ్ళడమే చాలా తక్కువ కదా అండి. ఈవెంట్స్, పార్లర్లు, ఇల్లు, ఇంకిదే పార్కులకి, ఇంకా పిల్లల్ని తీసుకొని ఎటో ఒక దిక్కు వెళ్ళడం, ఇలాంటివి జరుగుతాయి తప్ప ఇలాంటి పెద్ద పెద్ద పూజలకి అటెండ్ అయిన దాఖలాలే లేవు. ఏదన్నా టెంపుల్కి వెళ్ళినాము అని అంటే 1 అవర్ ఎనఫ్ అండి అక్కడ కూర్చోవడము. అదంతా అంత హడావుడిగా వెళ్ళడం, హడావుడిగా రావడం, ఇదే అన్నమాట జీవితం అంతా. సో నాకు ఫస్ట్ టైం ఇంతటి అదృష్టం దొరికినందుకే నేను చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేస్తూ తీసిన వీడియో ఇది. నెక్స్ట్ వీడియో అంతా మా బాబాయ్ తీశారు, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకు ఇందులోనే చేయలేదు అంటే 1 అవర్ ఉందండి వీడియో. 1 అవర్ వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేస్తారు. ఎంతమందికి అయ్యప్ప స్వామి ఇష్టమైనా సరే కొంచెం యాస్ట్ వచ్చి స్కిప్ చేస్తారేమోనని భయం. అందుకోసమని 2 పార్ట్స్గా చేసి పెట్టానన్నమాట. ఇంకొకటి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 2 డేస్. దాని తర్వాత అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ కాటన్ బాక్స్లలో ఏముందని మీ డౌట్ కదా, అక్కడికే వస్తున్నా అండి. ఏముందంటే మనం వరలక్ష్మి వ్రతానికి ఎలాగైతే అమ్మవార్లు అంటే మహాలక్ష్ములు మన ఇంటికి వస్తే మనం ఎలాగైతే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అలా చేసి ఇస్తామో, ఇప్పుడు రాబోతున్న భక్తులు స్వాములు ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు, వచ్చే 300 మందికి కూడా మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట వాయనం. దీన్ని వాయనం అంటారా ఏమంటారు మీరే చెప్పండి. అందులో బంతిపూల మాలలు వచ్చేసి వాళ్ళు మెడలో వేసుకోవడానికి, పక్కనే బనానాస్ తినడానికి, ఇంకా విడిపూలు. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ నేను మీకు చూపించాను. ఆల్రెడీ ఇవన్నీ మిగిలినాయి, మిగతావన్నీ డెకరేషన్ చేశారు. చాలానే పడింది ఐటెం అయితే. ఎంత ఏంటి అనేది మీకు ఫైనల్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ చీపురుతో ఊడవకూడదని చెప్పేసి కష్టమైనా సరే ఒళ్ళు వంచి నీట్గా టవల్తో కానీ ఏదన్నా క్లాత్తో కానీ తుడవడమే అండి. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. అయ్యప్ప స్వామి చూడండి ఎంత ముద్దుగున్నాడు. ఇంకా అభిషేకం కానీ ఏం కాలేదు. స్వామికి ఇంకా వస్త్రాలంకరణ కూడా కాలేదండి. నార్మల్గా కండువ చుట్టి పెట్టారంతే స్వామికి.
ఇక్కడ అభిషేకం చేసినప్పుడు చుట్టుపక్కల అభిషేకం నెయ్యి, పాలు, పెరుగు అవి ఏవి కూడా పడకుండా ఉండడం కోసం ఒక ట్రే లాంటిది పెట్టారు. పెళ్ళిలాగా నాకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పానంటే ఇది ఒక రీజన్ అనమాట. మనం హల్దీ ఫంక్షన్స్లో హల్దీ ఆడుకునేటప్పుడు పెళ్లి కూతుర్ని ఎలాగైతే ట్రేలో కూర్చోబెట్టి వాటర్ పోస్తామో అచ్చం స్వామివారికి కూడా అలాగే అభిషేకం జరిగిందండి. అసలు అదంతా కూడా మీరు చూసేయండి, మీకే తెలుస్తుంది ఎలా చేసాము ఏంటి అని. ఇంకా మిగిలిన 3 మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి పూల మధ్యలలో అలంకరించారండి. చాలా బాగా అనిపించింది. చూసారా, అప్పటికి ఇప్పటికి వీడియో స్టార్టింగ్ నుంచి మిడిల్కి వచ్చేసరికి ఎంతమంది స్వాములు యాడ్ అయ్యారు. మధ్య మధ్యలో నేను కూడా కనిపించానండి. వావ్ కదా. ఇక్కడ ఎవరిని చూస్తున్నారు మీరు? చూసారా? ఎవరిని చూసారో వాళ్ళ గురించి తర్వాత చెప్తాను. మళ్ళీ కనిపిస్తారు కదా అప్పుడు. ఇక పూజ స్టార్ట్ అయిపోయింది. గురుస్వామి గారు వచ్చారు. అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయండి. చాలానే అంటే మళ్ళీ ఏదో మిగిలిపోయింది అనుకోకండి. స్వాములు అన్నీ కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. కానీ మిగిలిపోయిన పనులు అవి ఏంటంటే వీళ్ళు చేస్తున్నారు చూడండి. ఏంటంటే వత్తులు చేయడము, లేకపోతే రాబోయే స్వాముల కోసం బంతిపూల మాలలు గుచ్చిపెట్టడము, ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. అక్క, నేను, ఇంకా మిగతా ఎవరమైతే ఇప్పటిదాకా పూలు గుచ్చుకుంటూ కూర్చున్నామో అందరం ఒక పక్కకు వచ్చేసామన్నమాట. వీళ్ళందరినీ చూడండి, గడ్డం రమేష్ వాళ్ళ కళా బృందం. అంటే వాళ్ళు యూట్యూబ్ స్టార్స్ అండి, చాలా ఫేమస్ అండి. గడ్డం రమేష్ గారిని యూట్యూబ్లో కొట్టి చూడండి, ఫోక్ సింగర్ గడ్డం రమేష్ గారు అంటే ఈజీగా వస్తుంది మీకు. ఇప్పుడు అర్థమైపోయిందా ఏంటో సర్ప్రైజ్? నేను కూడా షాక్ అండ్ సర్ప్రైజ్ రెండు అయ్యాను. చాలా మాట్లాడాను, తర్వాత చాలా బాగా మాట్లాడారు వాళ్ళు కూడా. నాకు కూడా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యే ముందు మేము హారతి పట్టుకొని అయ్యప్ప స్వామిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి పీఠం పెట్టుకొని ఉంటారు కదా, అది తీసుకొచ్చి ఇక్కడ మండపంలో కూర్చోబెట్టారు. అసలు ఇక్కడ ఒక మిస్టేక్ ఏమైందంటే నేనే హారతి పట్టాను, మంగళహారతి పట్టాల్సింది నేనే పట్టాను. నా మొబైల్లో ఈ వీడియో అంతా షూట్ అయింది, కానీ నేను హారతి పట్టింది మాత్రం తీయడానికి ఎవ్వరు లేరండి. అట్లా మిస్ అయిపోయాను నేను అసలుకి. మేబీ మా కోడళ్ళ దగ్గర ఉందేమో ఆ వీడియో, తెలీదు. ఉంటే లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. అసలు ఇంట్లో నుంచి దేవుణ్ణి తీసుకొచ్చేది అదంతా కూడా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఉంటే తప్పకుండా యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూసేయండి. ఇక్కడ స్వాములు ఏం చేస్తున్నారంటే, ఇందాక చెప్పాను కదా, 2 వైపులా మాణిక్యాలు పెట్టి అందులో నూనె పోసి వత్తులు వేసి ఉంచామని చెప్పేసి, ఇంకా దాని తర్వాత స్వాములంతా కలిసి దీపాలు వెలిగించారు. మెట్లపైన ఉన్న అన్ని దీపాలను వెలిగించారు. భజన కార్యక్రమం స్టార్ట్ అయింది. స్వాములు చప్పట్లతోని స్వామిని స్వాగతించారు. వీడియోగ్రాఫర్స్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంత పెద్ద ఫంక్షన్ లాగా చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద పూజ చేస్తున్నప్పుడు మనకి మెమరీగా ఉండడానికి ఏదో ఒకటి కావాలి. అంటే ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది మనకు లైఫ్ టైం గుర్తుండిపోయే వీడియో. ఏముందండి, ఫోటోలు కడిగించుకోవాల్సిన పని లేదు, ఇది వరకట్లాగా సీడీలు చేసుకోవాల్సిన పని అస్సలు లేదు. ఒక పెన్ డ్రైవ్ కొని దాంట్లో బంధించేసామంటే లైఫ్ టైం ఉంటుంది వీడియో. మీరేమంటారు? నాకైతే అది బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇంకా స్వాములు వాళ్ళ పూజలో వాళ్ళు నిమగ్నం అయిపోయినరండి. జనాలు కూడా చూడండి, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు, టెంట్లో కూర్చున్నారు. చాలామంది అయితే ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని చూస్తున్నారు. ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రాం వాళ్ళు, ఇందాక చెప్పాను కదా గడ్డం రమేష్ వాళ్ళు వచ్చారని, వాళ్ళ పని వాళ్ళైతే ప్రాణం పెట్టి పాడారండి సాంగ్స్. అదంతా కూడా దీంట్లో ఉంటుంది, మీకు చాలా బాగా అనిపిస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే పూజ ఎలా ఉంది, ఎలా చేశారు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. గురుస్వామి గారైతే ఒక మాట అన్నారు. ఏంటంటే, విలేజ్కి దారి దొరకక రూట్ మ్యాప్ పెట్టుకొని వచ్చాము సతీష్ అనేసి అన్నారు. నేనైతే నిజంగా చాలా ఎక్సైట్ అయ్యాను ఆ మాట వినగానే. ఎందుకంటే మా ఊరిలో వచ్చేసి, మా ఊరికి మ్యాప్ పెట్టుకొని రావాల్సిన పని ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. బట్ మా ఊరండి, మేము ఉన్న ప్లేస్కి దగ్గరే. గడ్డం రమేష్ గారు అంటే ఇతనే అండి, వైట్ షర్ట్ అతను చూడండి. అండ్ మా ఊరు వచ్చేసి మేమున్న ఏరియాకి దగ్గరే. కాకపోతే ఖచ్చితంగా వెళ్ళడానికి మాత్రం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ పడింది, ఓసీ అనమాట. అది పడి
సింగరేణి వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి ల్యాండ్. అక్కడున్న వాళ్ళందరికీ వేరే ప్లేస్‌లో ల్యాండ్స్ ఇస్తే అక్కడే కట్టుకున్నారనమాట అందరి ఇల్లులు. కాకపోతే మా వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే, మా వాళ్ళతో పాటు ఇంకెవరన్నా ఉండొచ్చు మేబీ. అందరి సెంటిమెంట్ ఏంటంటే, పుట్టిన ఊరు అదే గదా! ఊరు మొత్తం తీసేయలేదు గదా ఇంకా. ఊరు చుట్టుపక్కల అంటే బొగ్గండి. బొగ్గు పోసారు గానీ, మా ఇళ్ళల వరకు ఇంకా రాలేదు గదా! మనం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, దేవుళ్ళని ఇక్కడే చేసుకుందాము అన్నట్టుగా చేస్తున్నారు. మా అన్నయ్య గూడా అదే పద్ధతిలో అన్ని దేవుళ్ళని ఇక్కడే చేస్తాడండి. ఇంకా నెక్స్ట్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ వాళ్ళైతే వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, అసలు వీళ్ళెందుకొచ్చారు? వీళ్ళంతా యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్స్ అన్నీ అప్‌లోడ్ చేస్తూ ఉంటారు గదా! షార్ట్ మూవీస్ చేస్తూ ఉంటారు, యాక్టింగ్ చేస్తుంటారు. ఇంటర్వ్యూస్‌లలో చాలా చూశాను వీళ్ళని. వీళ్ళేం పాడతారబ్బా అనుకున్నా. కానీ షాకయ్యా. అన్నీ భక్తి పాటలే. ఏ ఒక్కరు కొంచెం నిద్రపోయినట్టు వాళ్ళకి ఏ కోసాన అనిపించినా సరే, వాళ్ళ మైక్ సెట్‌తో, వాళ్ళ చప్పట్లతో, వాళ్ళ సాంగ్స్‌తో నిద్ర లేపుతున్నారు అంతే. ఆల్మోస్ట్ ఎవ్వరు నిద్రపోలేదండి. నిద్రపోలేదనే చెప్తున్నా. చిన్న పిల్లలు గూడా 12 అయ్యేంత వరకు 8 గంటలకు స్టార్ట్ అయిన పూజ 12 గంటలకు అయిపోతే 12 గంటల వరకు గూడా వాళ్ళు జాగ్రత్తగా కళ్ళల్లో వత్తులేసుకొని చూసారు. అదన్నమాట. సో, అందుకని నేను కూడా నేను చూడడమే ఫస్ట్ టైమ్ అంటే, నాకసలు కొంచెం గూడా నిద్ర రాలేదండి. అంత బాగా అనిపిచ్చింది. మీకెట్లా అనిపిస్తుంది వీడియో? సోదిలాగా అనిపిస్తుందా నా మాటలు? నా మాటలు మాత్రమే వీడియోలో ఎడిట్ చేయడానికి రీజన్ ఏందంటే, అయ్యప్ప స్వాములు మాట్లాడే మాటలు, పాటలు, వాళ్ళు చేసే భజన ఇదంతా కూడా కాపీరైట్ పడుతుంది. నేను మళ్ళీ డిలీట్ చేయాల్సొస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ అని వస్తున్నాయి. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పేసి, నా వాయిస్ బాగలేకపోయినా, నా వాయిస్ మీకు బోరింగ్‌గా అనిపించినా మీకు వినిపిస్తున్నాను. మధ్య మధ్యలో ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు పాడే పాటలు వినిపిస్తే బావుండని నాకు గూడా అనిపించిందండి. చాలా అనుకున్నాను. కాకపోతే కుదరదు కూడా. ఎందుకంటే మనమే వాయిస్ ఇవ్వాలి. మనం వాయిస్ ఇస్తేనే బావుంటది అన్నట్టుగా నేను ఆలోచించి ఇంక అదంతా మ్యూట్‌లో పెట్టాను. మళ్ళీ డాన్సులు, చప్పట్లు, మైక్ సెట్టింగ్‌లో అరుపులు, సాంగ్స్ వీళ్ళు పాడేవి, అక్కడ జరిగే పూజ, చిన్నపిల్లల అరుపులు, కేకలు ఇవన్నీ కూడా క్లమ్జీ అయిపోయి మీకు వీడియో చూద్దామన్న ఇంట్రెస్ట్ పోతుందేమోనన్న భయంకి నా వాయిస్ ఇయ్యాల్సొస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. దీన్ని 2 పార్ట్స్‌గా పెట్టాను ఈ వీడియోని. ఎందుకంటే 1 అవర్ ఉందండి వీడియో. 1 అవర్ ఉన్నందుకు 30 మినిట్స్, 35 మినిట్స్ అట్లా పెట్టాల్సొచ్చింది. విసుక్కోకుండా, లెంతీ అనుకోకుండా చూడండి. చూసి మమ్మల్ని అందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా మా అన్నయ్య ఇలాగే పడి పూజలు నిర్వహించి అంతే భక్తితో ప్రతి సంవత్సరం బావుండాలి. తను, తన కుటుంబం అంతా బావుండాలని మీరు కూడా బ్లెస్ చేయండి దేవుడితో పాటు. ఇక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ వాళ్ళైతే నిజంగా చూస్తున్నారు గదండీ! వాళ్ళ వాయిస్ మీకు వినబడకపోయినా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ తెలుస్తున్నాయి గదా! ప్రాణం బెట్టి పాడారండి నిజంగా. ఏ ఒక్కరిని నిద్రపోనీయలేదండి వీళ్ళు. న్యాయం చేశారు అంతే ఇంకా కలమ్మ తల్లికి. అంత బాగా అనిపించింది. నిజంగా వావ్! గ్రేట్ అనిపించింది. వీళ్ళని నేను యూట్యూబ్‌లో చూడడము ఫస్ట్ టైమే బయట చూస్తున్నా. కలిసాను, మాట్లాడాను. చాలా బాగా మాట్లాడారు గూడా గడ్డం రమేష్ గారు. గడ్డం రమేష్ గారే నాకు తెలిసి వైట్ షర్ట్ అతను. చాలా బాగా మాట్లాడారు. నాకు గూడా బాగా అనిపించింది. వాళ్ళ ఓన్ వాయిస్‌తోనే పాటలన్నీ పాడారండి. దేవుడికి సంబంధించిన అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, శివుడికి సంబంధించినవి, ఆంజనేయునికి సంబంధించినవి, విఘ్నేశ్వరుడికి సంబంధించినవి, ఏ టైంలో ఏ పాట పాడాలి, అభిషేకం టైంలో, మిగతా టైంలో ఎప్పుడు ఏ పాట పాడాలని ప్రతీది పర్టిక్యులర్‌గా వాళ్ళు ముందే సెట్ చేసి పెట్టుకొని మరి పాటలన్నీ పాడారండి. చాలా బాగా చప్పట్లకి కొంచెం తగ్గించినా సరే మైక్ సెట్‌లో చప్పట్లు కొట్టండి అది ఇదని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు పాపం మధ్య మధ్యలో టీ తాగడం తప్ప ఏమీ లేదు. గడ్డం రమేష్ గారు చూసారా అండి డాన్స్ కూడా చేస్తున్నారు. అసలు సో క్రేజీ అండి అసలు సీరియస్‌గా. ఇంకెక్కడ నిద్రొస్తుంది చెప్పండి? ఎక్కడ యాస్టొస్తదండి ఇంత బాగా ఉన్నప్పుడు? పెళ్లి కంటే హైలైట్ అయ్యిందండి పూజ. పడి పూజ అంటే ఇట్లా ఉంటదా అని నాకనిపించింది. ఇంకా ఎప్పుడు మిస్ అవ్వకూడదని డిసైడ్ అయిపోయాననమాట నేను. దేవుడి దయ ఉంటే ప్రతి సంవత్సరం నేను పూజలో పార్టిసిపేట్ చేసేలాగా ఉండాలని కోరుకుంటా మనస్ఫూర్తిగా. మీకందరికీ కూడా తప్పకుండా నా వీడియో నచ్చిందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వాయిస్‌లో ప్రాబ్లమ్ ఉంటే మాత్రమే పెట్టండి.
ఎందుకంటే దేవుడి డెకరేషన్‌లో ఏం ప్రాబ్లమ్ లేదన్న విషయం నాకు తెలుసు. అన్నీ చూశాను. గురుస్వామి వాళ్ళన్నీ చూశారు కాబట్టి ఏం లేదు మిస్టేక్ అని నేను అనుకుంటున్నా. సో, తప్పకుండా నాదేమన్నా మిస్టేక్ ఉంటే మాత్రం పెట్టేసేయండి కామెంట్‌లో, తిట్టండి నేను పడతాను. ఎందుకంటే మీరంతా నా శ్రేయోభిలాషులు కాబట్టి. సో, ఇంకా వీడియోగ్రాఫర్స్ ఉన్నారు కదండీ! ఎందుకు వీడియోగ్రాఫర్స్ అంటే ప్రతీదీ క్యాప్చర్ చేయడానికి మనకొక మెమరీ ఇవ్వడానికి వాళ్ళే మనకు దేవుళ్ళండి ప్రస్తుతానికైతే. వాళ్ళు మన మెమొరీని మంచిగా బంధించి ఇస్తారనమాట. సో, వాళ్ళు గూడా ఇంపార్టెంటే. పూజలో పంతులు గారు ఎంత ఇంపార్టెంటో వీడియోగ్రాఫర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. మీకేమనిపించింది? మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి పూజలు చూసారా? వెళ్ళారా? పార్టిసిపేట్ చేశారా? మీ ఇంట్లో కూడా స్వామి మాల వేసుకునే వాళ్ళు ఉన్నారా? ఏంటి? ఎప్పుడు ఈసారండి ఇంకొక విషయం ఏంటంటే పాపం శబరిమల వెళ్ళే వాళ్ళందరికీ ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయంట. పాపం మళ్ళీ బస్ బుక్ చేసుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయిందంట. ఇది నేను విన్నది. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. కాకపోతే చాలామంది శబరిమలైకి పాదయాత్రలో కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారండి. కొన్ని యూట్యూబ్ వీడియోస్‌లలో అప్పుడప్పుడు ఇట్లా థంబ్‌నెయిల్స్ చూస్తుంటా. పాదయాత్రతో శబరిమలై వెళ్తున్నాము అని అన్నట్టుగా. ఈ మధ్యనే ఒకరిది చూశాను నేను వీడియో. కాకపోతే పూజలు ఇవన్నీ భజన కార్యక్రమాలు అయితే దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. భిక్షలకు వెళ్ళానండి. భిక్ష చేసినప్పుడు మా ఆయన కూడా మాల వేసుకున్నాడండి. చాలా సంవత్సరాలు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నాడు. ఒక 6 ఇయర్స్ నుంచి వేయట్లేదు అంతే. ఇదివరకు ఎవ్రీ ఇయర్ వేసుకున్నాడు. ఆయన 10th అయిపోయినప్పటి నుంచి వేసుకుంటున్నారంట. కాకపోతే అయ్యప్ప మాల మాత్రం ఎవరు వేసుకోలేదు మా ఫ్యామిలీలో. మా అన్ననే ఫస్ట్ టైం వేసుకున్నాడు. అందుకోసమని లాస్ట్ ఇయర్ నుంచి వేసుకుంటున్నాడు. ఈ 2 ఇయర్స్‌లో అంతా మంచే జరిగింది అని చెప్పేసి సెంటిమెంట్‌గా అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. తన గ్రోతింగ్‌కి ఈ మాల వేసుకోవడానికి అవినాభావ సంబంధం అంటారు చూసారా? అలా ఫిక్స్ అయిపోయాడనమాట. నాకు మంచి జరిగింది అని అన్నట్టుగా. సో, అందుకోసమని తను ఇష్టంగా వేసుకుంటున్నాడు. దేవుడు కూడా అంతే దీవించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఎవరికి ఏ సాంగ్ వస్తే దేవుడి గురించి ఆ సాంగ్ పాడొచ్చు. అందరూ భజన చేయొచ్చు. అందరూ పాటలు పాడొచ్చు. అందరూ నాట్యం చేయొచ్చు. ఇంక నెక్స్ట్ అండి, మా వారిని చూసారా? పకడ్బందీగా మొత్తం స్వెటర్ వేసుకొని వచ్చి నిలబడ్డాడు. పిల్లలని కూడా సత్యనారాయణ వ్రతానికి తీసుకురాలేదు కానీ అయ్యప్ప స్వామి పడిపూజ మాత్రం తీసుకొచ్చానండి. ఎందుకంటే నా పిల్లలు నేనే చూడలేదు ఇప్పటిదాకా. వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఉండకూడదు అన్నట్టుగా తీసుకొచ్చాను. ఎగ్జామ్స్ ఉన్నాయి. పొద్దున్నే వెళ్ళిపోయాం. 12 గంటలకి పూజ అయిపోతే 12:30కి మేము వెళ్ళిపోయినామండి. ఇంటికి వచ్చేసినాము. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ ఉండే. దానివల్ల ఉండలేకపోయిన. తెల్లవారుజామున వెళ్తే బాగుండు అనిపించింది కానీ మా పిల్లలకి 7:30కే కదండి స్కూల్, అదైతే మీకు తెలిసిందే. సో దానివల్ల పొద్దున లేవరు, సతాయిస్తారు అన్న బాధకి పూజ అయిపోయిన వెంటనే వచ్చేసాను నేను ఇంటికి. ఇంకా మిగతా హాఫ్ పార్ట్ నేను రేపు అప్లోడ్ చేస్తా అండి. ప్రస్తుతానికైతే ఇది చూడండి కంప్లీట్గా. చూసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. చెప్పడం అయితే మర్చిపోకండి. మీ ఊర్లలో మీరు నా నియర్ ప్లేసా కాదా? మీరు ఇంకెక్కడన్నా వేరే ఊర్లలో తెలంగాణ కాకుండా ఇంకెక్కడన్నా ఉండుంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇలాంటి పడి పూజలు, స్వాములకు చేస్తున్న భిక్ష ఇవన్నీ కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మా దగ్గర అయితే ఇంత గ్రాండ్గా పెళ్ళి జరిపించినంత హైలైట్గా జరిపించారండి. మా వాళ్ళు ఒకరని కాదు, అందరి ప్లేస్లో పడి పూజ ఇలాగే ఉంటుందని నేను అనుకుంటా. గురుస్వామి గారండి అందరికీ అంటే కిందకి మెట్లు దిగి వచ్చి కింద ప్రతి ఒక్కరిని పలకరించడము, స్వామి శరణం చెప్పుకోవడము ఇదంతా ఉంటుంది కదా, అదనమాట. నేను ఒక పక్కన కూర్చున్నాను చూడండి, టెంట్ కింద కనిపిస్తాను. అప్పుడప్పుడు అలా చూసేయండి. మీకు ఎలా కనిపించిందండి వీడియో? బాగుందా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో ఎవరికన్నా నచ్చితే మాత్రం స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారో చూద్దాం. నా వీడియో ఎంతవరకు పాస్ అవుతుందో కూడా నాకు అర్థమవుతుంది. అండ్ నా వెల్ విషర్స్ అందరూ ఎవరికన్నా మీ వెల్ విషర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ వల్ల నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో ఎలా ఉంది ఇదంతా కూడా మొత్తం చూసిన తర్వాతే ముందే కామెంట్ చేయకండి, ముందే లైక్ చేయకండి. మీకు మొత్తం చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి. నచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ అని ఒక మెసేజ్ కూడా పెట్టండి వీలైతే. సో ఫ్రెండ్స్, ఇంకా పూజ కార్యక్రమం అంతా
దాదాపు మిడిల్‌కి వచ్చేసిందండి. 300 మెంబర్స్ అని అనుకున్నాం గదా! ఇంత చలిలో అసలు వస్తారో రారో అన్నట్టుగా అనుకున్నాం గానీ చాలామందే వచ్చారండి. అనుకున్నంత కాకపోయినా కనీసం హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అయినా హాఫ్ కంటే ఎక్కువే వచ్చారు. అదైతే హ్యాపీ చాలా. ఎందుకంటే ఇంత చలిలో వాళ్ళసలు ఊరు మ్యాప్ పెట్టుకొని రావాల్సిన సిచ్యువేషన్ అండి. ఊరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు కాబట్టి అంతమంది వస్తారా? రారా? అనే అనుకున్నాము. కానీ అనుకున్న భయం కంటే ఎక్కువ మందే వచ్చినట్టు నాకనిపిచ్చింది. కాకపోతే మేము అనుకున్న నంబర్ రీచ్ అవ్వలేదు అంతే. కాకపోతే ఇంకొకటి కూడా అనుకున్నాం. ఏంటంటే ఇంత చలి పెడుతుంది గదా! భిక్ష చేయడానికైతే అందరూ వచ్చిండ్రు. ఇంక దాని తర్వాత పడి పూజకి వీలైతేనే వస్తారు. మేబీ లేకపోతే రాకపోవచ్చు. ఎందుకంటే చాలా దూరం దూరం నుంచి కూడా రావాల్సొస్తది. విలేజ్ కదా మాది అసలుకే. మళ్ళీ ఓపెన్ కాస్ట్ పడడం వల్ల చుట్టూ గుట్టలు, మట్టి మొత్తం పోసారు కాబట్టి ఫోన్‌లలో సిగ్నల్స్ కూడా సరిగ్గా రావట్లేదు. సో, దానివల్ల కూడా కొంచెం డిలే అవుతది అనిపిచ్చింది. కానీ ఎంతైనా ఒక్క మాటైతే చెప్పొచ్చండి. మనం పుట్టి పెరిగిన ఊర్లో సరే నేను పుట్టాను, పెరగడం అయితే పెరగలేకపోవచ్చు. కానీ పుట్టి పెరిగిన ఊర్లోనే అన్నీ చేసుకుంటే ఆ మజానే వేరుంటది కదా! అదే మా అన్న స్వామికి కూడా అదే ఉంటది. సో, అందుకోసమని పుట్టిన ఊర్లోనే, సొంత ఇంట్లోనే చెయ్యాలి పూజలు అని ఫిక్స్ అయిపోయి ప్రతీదీ ఇక్కడే చేస్తారనమాట. అందుకే సత్యనారాయణ వ్రతం కూడా నిన్న ఇక్కడే జరిగింది. సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన వీడియోస్ అయితే నా మొబైల్‌లో ఒక్కటి కూడా లేదండి. ఉంటే ఫస్ట్ అది అప్లోడ్ చేసిన తర్వాతే ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ అదైతే నా ఫోన్‌లో లేదు. మేబీ మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరన్నా ఉండుంటే అది కూడా అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో అయ్యప్ప స్వామి పడి పూజ వీడియో మాత్రం 2 పార్ట్స్ అని చెప్పాను కదా! ఈరోజైతే ఇది చూడండి. నెక్స్ట్ రాబోతున్న వీడియో పార్ట్ 2 అని పెడతాను. దాన్ని కూడా చూడండి. అందులో ఇంకా చాలా బావుంటది. ఏంటంటే ఇక్కడంతా పూజ జరుగుతుంది కదా! ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే భజన కార్యక్రమము, మా స్వాములంతా చేసిన డాన్స్ ఎంత బావుంటదంటే ఇంక నేను చెప్పను. నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి. చూసి ఎలా ఉందో కూడా నాతో కామెంట్ బాక్స్‌లో తప్పకుండా చెప్పండి. ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా వాళ్ళనైతే చూస్తూనే ఉండిపోవాలనిపించిందండి. ప్రాణం పెట్టి పాడారండి ప్రతి పాట. ఎందుకంటే అసలు వీళ్ళు సినిమా పాటలు పాడతారు, ఫోక్ సాంగ్స్ పాడతారు. అసలు ఇవేంటి అని నేనైతే షాక్ అయినాను వచ్చినాక. వాళ్ళు పాడిన తర్వాత వాళ్ళ వాయిస్ విని, వాళ్ళ ఎక్సైట్‌మెంట్ వాళ్ళకి కొంచెం కూడా నిద్ర రాకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఉండే పద్ధతిని చూసిన తర్వాత మాత్రం ఏ ప్రోగ్రామ్ అయినా, ఎక్కడ ఏ ఈవెంట్ అయినా కూడా వాళ్ళొస్తే బావుండు అని అనిపించేలాగా పాడారండి. అన్నీ దేవుడి పాటలే పాడారు. ఎక్కడా మిస్టేక్స్ లేవు. ప్రతీదీ వాళ్ళు ముందు ప్రీ ప్లాన్డ్‌గా అనమాట. దేని తర్వాత ఏది పాడాలి, ఏ అభిషేకం తర్వాత ఏం పాడాలని ముందే డిసైడ్ చేసుకొని వచ్చారు కాబట్టి చాలా బాగా ప్రజెంట్ చేశారు. మొత్తానికైతే స్వాముల సంఖ్య చూశారు కదా ఎంతొచ్చారు. 300 అని మేము అనుకున్నాము. మేబీ వచ్చారా రాలేదా అనేది నాకు కూడా పెద్దగా తెలీదు. కాకపోతే చూస్తే మాత్రం అంత వచ్చినట్టుగానే ఫుల్ఫిల్ అయినట్టుగానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో? నచ్చిందా మరి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. చెప్పాను కదా ఇందాక పార్ట్ 2 కోసం స్వామియే శరణమయ్యప్ప అని పెట్టండి. అంతగనం టైప్ చేయాలా అని అనుకునేవాళ్ళు కొంచెం దేవుడికి దండం పెట్టుకునే సింబల్ అయితే ఉంటుంది కదా అండి, సింబల్ పెట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా ఈరోజు ఈ వ్లాగ్లో 35 మినిట్స్ ఆఫ్ వ్లాగ్ అనమాట. ఇంకొక పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా ఛానల్. మధ్యలో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, అస్సలు డిస్కరేజ్ చేయొద్దు. నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకొని ట్రీట్ చేసి నా ఛానల్ని కూడా గ్రోత్ అయ్యేలాగా చేయండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబే నాకు సపోర్ట్ అనమాట. మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ల వల్లనే నేను కొంచెం గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్?
అయ్యప్ప స్వామికి అలంకరణ అయ్యింది చూసారా? అది కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా పూర్తిగా అప్లోడ్ చేస్తానండి, చూద్దురు కానీ అభిషేకం అవన్నీ కూడా. సో ఈరోజైతే ఇంతే అండి వీడియో. నా చిన్న బాబు అయితే పడుకున్నాడు చూడండి నా పైన, స్వెటర్ వేసుకొని ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచ్ మై ఛానల్. బాయ్ మరి.